ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి యొక్క అభిష్టము, తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క సంకల్పము, తండ్రి అయిన దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం ఏంటంటే తన కుమారుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించాలి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి కలిగి దీనిని జరిగించును. అదేదనగా తన కుమారుడు న్యాయము వలనను